గో రోబోట్స్, గేమ్ స్టార్ట్ అవుతుంది. 3, 2, 1 గో. తెచ్చుకోండి అంతే. ఎవరి దగ్గర నుంచి అయినా మనం తెచ్చుకోవచ్చు. మన దగ్గర ఉన్నాయా లేదా కావాలి. అక్కడి నుంచి తెచ్చుకోండి, ఇక్కడి నుంచి తెచ్చుకోండి, ఎవరిని వదిలేయొద్దు. అయ్యో 10 సెకండ్స్ అయ్యింది. అదేంటి అక్కడ పెట్టేస్తుంది. ఒక్కొక్కడే తెచ్చుకోవాలి. ఒకటే తెచ్చుకోవాలి. ఫాస్ట్ గా లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4 తెచ్చుకోండి. 3, 2, 1 అండ్ స్టాప్. ఏమైంది నీరజ గారు? పాపం ఒక్కడనే ఉంచారు పాపం. నేను నలుగురు నుంచి పట్టుకైంది ఎవరు. మరి మీరు కూడా పట్టుకో తెచ్చుకోవాలి కదా. నేను ఒక్కొక్కటే తెచ్చిన న్యాయంగా. 2 తెచ్చిన వాళ్ళకి పాయింట్స్ ఇవ్వట్లా, ఒక్కొక్కటే తేవాలి. ఓకే, 2 ఒకసారి తీసుకొచ్చావు కాబట్టి ఇదైతే ఎలాగో మైనస్ కాబట్టి 3 పాయింట్లు. వామ్మ సంధ్య గారు 2 తీసుకొచ్చావు కదా కలిపి. నేనైతే తెచ్చిన, తను 2 తీసుకపోకపోతే నేను కూడా ఓకే అంటుంటే తను తీసుకెళ్ళింది. సో వేదశ్రీ గారు ఆల్రెడీ పెట్టలేదు, సో 1 తీసుకెళ్లారు కాబట్టి 2 పాయింట్స్. ఓకే, 3 పాయింట్స్. ఇప్పుడు హ్యాపీ కదా. సో ఓవరాల్ గా నిజాయితీగా ఆడి 1 పాయింట్ వచ్చినా నిజాయితీగా ఆడినందుకు ఈ బ్యాచ్ లో విన్నర్ గా ఉన్నారు నీరజ. కంగ్రాట్స్. సో నీరజ గారు కంగ్రాచులేషన్స్, మీరు అందుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ గిఫ్ట్ హ్యాంపర్. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ఆడడానికి వచ్చారు శోభా గారు, సరిత గారు అండ్ అలేఖ్య గారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. తెచ్చుకోవాలి. ఒక్కడే తెచ్చుకోవాలి. అయ్యయ్యో ఆమె దగ్గర 5 ఎట్టారు, మీ ఇద్దరే పట్టుకెళ్తారా? ఆమె ఒక్కరిది పట్టుకుపోతుంది. అటు నుంచి తెచ్చుకోరా. అది పెంచాలి. అక్కడ ఒకటే ఉంది. అయ్యో ఇక్కడ 5 ఉన్నాయి. 10 సెకండ్స్ ఓవర్. ఒకటే. అయ్యో ఇక్కడ ఖాళీ అయిపోయిందమ్మా. లాస్ట్ 15 సెకండ్స్. 10 అందరూ. 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1 స్టాప్. శోభా గారు గెలుచుకున్నారు 2 పాయింట్స్. అలేఖ్య గెలుచుకుంది 3 పాయింట్స్. అండ్ ఈ రౌండ్ విన్నర్ సరిత గారు గెలుచుకున్నారు 4 పాయింట్లు. సో సరిత గారు అందుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 గిఫ్ట్ హ్యాంపర్. థర్డ్ రౌండ్ ఆడడానికి సవిత, అనిత అండ్ స్వప్న గారు రెడీగా ఉన్నారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1 స్టాప్.